హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సిద్ధి వ్లాగ్స్ 145. నేనైతే ఈ వీడియో లేడీస్ అని వ్రతం అయితే ఏ విధంగా చేయాలి, ఉపవాసం ఉండాలా లేదా, నాన్ వెజ్ తినొచ్చా లేదా నేను చెప్తానండి. ఇది ఈ విధంగా అయితే ముగ్గు వేసుకొని పీఠం పెట్టుకొని ఇలా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ అన్నీ చల్లుకొని ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవాలండి. దీని మీద అయితే పసుపు కలర్ క్లాత్ అయితే వేసుకున్నాను నేను, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన కలర్ అని చెప్పేసి. సో నాకైతే ఇది దొరికిందని నేనైతే ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత బియ్యం పోసుకొని నేను చూపిస్తున్నట్లుగా బియ్యం పోసుకొని ఇట్లా పెట్టుకొని పసుపు కుంకుమ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా పీఠాన్ని అయితే స్థాపన చేసుకోవాలి. ఇదిగోండి చూడండి చూపిస్తున్నట్టుగా నేను పూలు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. కలర్ అంటే చాలా ఇష్టము, పూలు నేనైతే నిండుగా పెట్టుకున్నానండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల అయితే నేను ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఇది చూడండి తులసిమాల చాలా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామికి. సో తులసిమాల అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకుని మళ్ళీ అక్కడ పూలతో ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నాను అండి. ఈ విధంగా అలంకరించుకున్నాను దేవుణ్ణి. సరే చూడండి ఒకసారి. తర్వాత కలసం ఆనమైతే ఉన్న వాళ్ళైతే కలసం పెట్టుకోండి. నేనైతే కలసం పెట్టుకున్నాను. బియ్యం అయితే పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని కలసం అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అండి. కలసంలో పసుపు కుంకుమ, యాలుక, లవంగం, ₹1 కాయిన్, గంధము, పూలు అన్నీ వేసుకొని ఏర్పాటు చేసుకున్నాను అండి. కొబ్బరికాయ అయితే ఈ విధంగా పసుపు పూసుకొని బొట్టు పెట్టుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి. ఇదిగో చూడండి ఇలా పెట్టుకోవాలి. తర్వాత నేనైతే జాకెట్ ముక్క రెడ్ కలర్ తీసుకున్నానండి. రెడ్ కలర్ అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను నేను. తర్వాత పసుపు పూసి గంధం పూసి బొట్టు పెట్టుకోవాలండి. నేనైతే బొట్టు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న లక్ష్మీదేవిని అయితే ముందుగా మనం పూజించుకోవాలండి. కాబట్టి లక్ష్మీదేవిని అయితే నేను పెట్టుకున్నాను. లక్ష్మీదేవిని పూజించిన తర్వాత వినాయకుడిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. మనం ముందుగా పూజలు అంటే గుర్తొచ్చేది వినాయకుడే కదండి. వినాయకుడికి కూడా పూజ చేయాలి. ఈ విధంగా అయితే ఆ పూలతో అయితే అలంకరించుకున్నానండి. ముందుగానే బొట్లు అవన్నీ ముందుగానే నైట్ అన్నీ పెట్టుకొని క్లీన్ చేసుకొని అయితే నేను ముందే పెట్టుకొని ఉంచుకున్నానండి. అలాగే తెలుసుకోకుంటే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను నేను. వాటికి కూడా ఈ విధంగా అయితే పూలు అయితే అలంకరించుకున్నాను. దీపం అండి, దీపాన్ని నా దగ్గర ఈ విధంగా ఉంటే నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను దీపం కూడా. తర్వాత వెంకటేశ్వర స్వామిని కదండి మనం పూజించేది. నేను వెంకటేశ్వర స్వామిని అయితే నేను ఈ విధంగా తీసుకొని అయితే పూలతో ఈ విధంగా అలంకరించుకున్నానండి. ఉపవాసం అయితే ఉండాలండి కంపల్సరీగా. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫ్రూట్స్ ఏమన్నా టిఫిన్ అయితే లైట్గా చేయొచ్చండి. సో ఉపవాసం కంపల్సరీగా ఉండాలి. మనం 7 శనివారం కాబట్టి చేసేది 7 ఒత్తులు అయితే నేను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాండి. అతనికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం, వడపప్పు, నల్ల నువ్వులు ఉండ అవన్నీ చేశానండి. తులసిమాల అంటే చాలా ఇష్టం కదండి. తులసి దళాలు అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను. అన్నిటి దగ్గర ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి తులసి దళాలు. ఇప్పుడైతే పిండి ప్రమిదలండి. పిండి ప్రమిదలు అయితే ఏ విధంగా చేసుకోవాలంటే బనానా ఒకటి తీసుకొని బాగా మెత్తగా అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బెల్లం కూడా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి. బాగా మెత్తగా దానిలో కలిసిపోయే విధంగా, అప్పుడు మాత్రమే పిండి ప్రమిదలు అనేవి విరగకుండా వస్తాయండి. ఇవైతే ఆవు పాలండి, మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఆవు పాలు అయితే ఈ విధంగా తీసుకోవాలండి. పోయేలాగా ఆవు పాలు తీసుకొని కలుపుతూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఉండలుగా రాకుండా బాగా సాఫ్ట్గా అయితే వస్తుంది పిండి. ఈ విధంగా కలుపుకుని చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఆవు పాలే కలపాలండి, వాటర్ అయితే కలపకూడదు. ఈ విధంగా ముద్దలాగా అయితే చేసుకోవాలండి. కొంతసేపు అయితే 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ ముద్దను మనం ఇలా ఉండల్లాగా చేసుకొని ఈ విధంగా అయితే మెత్తగా మన చేతితో ఇలా పట్టుకొని, ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా చేసుకోవడమేనండి. పిండి ప్రమిదలో చాలా సింపుల్గా అవుతుందండి. చాలా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి. సో ఈ విధంగా నేను చూపిస్తున్నట్లయితే ఈ విధంగా చేసుకోవాలండి పిండి ప్రమిదల్ని. ఇదిగో చూడండి ఎక్కడ విరగకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇదిగో ఒకసారి చూడండి. అలా చేతిని పట్టుకొని మాకు మధ్యలో ఆ వేళ్ళతో మనం ఈ విధంగా చేసుకోవాలండి. అలా చేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ అలానే చేసుకోవాలండి. ఇది ఇంకోటి చూడండి, నేను అలానే చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇట్లా ఒక వేలుని అలా మధ్యలో ఇట్లా చేతిలో పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా అన్నిటినైతే నేను చేసుకున్నాను.
వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి పిండి ప్రమిదలు. మనం అవి చేసి దానిలో దీపారాజన చేసుకొని వెలిగిస్తే చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామికి. ఇదిగోండి ఈ విధంగా అయితే చేసుకోవాలన్న అన్నిటినీ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చేసుకున్న తర్వాత గంధంతో అయితే బొట్లు పెట్టుకోవాలండి. నేనైతే గంధంతో బొట్లు అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా మనం ఇయర్బడ్తో అయినా అలా పెట్టుకోవచ్చు, మనం చేతితో అయినా పెట్టుకోవచ్చు అండి. నేను నార్మల్గా అయితే మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇయర్బడ్తో అయితే ఇలా పెట్టుకున్నాను. కుంకుమ అయితే నేను ఇట్లా వేలుతోనే ఇట్లా పెట్టేశాను. 5 బొట్లు అయితే నేను పెట్టుకున్నానండి గంధంతో. ఈ విధంగా 5 బొట్లు అలా పెట్టుకొని అన్నిటికీ కూడా అలానే పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే మనం పూజ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాను పిండి ప్రమిదలన్నిటినీ. మనం ఆవు నెయ్యితో కూడా వెలిగించుకోవచ్చు అండి పిండి ప్రమిదల్ని. నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు అండి. నువ్వుల నూనె అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం కదండి. సో నువ్వుల నూనెతోనే నేను వెలిగిస్తాను. ఫస్ట్ రోజు మాత్రం నేను ఆవు నెయ్యితో వెలిగించారండి. ఉదయం ఈవినింగ్ ఏమో నువ్వుల నూనెతో నేను వెలిగించాను. నువ్వుల నూనెతోనే వెలిగిస్తే మంచిదండి. సో మీరు నువ్వుల నూనె అయినా యూస్ చేసుకోవచ్చు, ఆవు నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు అండి. నేనైతే నువ్వుల నూనెతోనే వెలిగించాను. ఇదిగోండి ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడైతే బియ్యం అయితే ఇలా ప్రమిదలను పెట్టుకోవడానికి నేను ఈ విధంగా అయితే బియ్యాన్ని అయితే పోసుకుంటున్నానండి. లైట్గా ఇట్లా పోసుకొని దాని మీద పసుపు కుంకుమ ఈ విధంగా ఏర్పాటు చేసుకొని తమలపాకులు ఈ విధంగా మధ్యలో గంధం పూసుకొని బొట్లు పెట్టుకొని ఈ విధంగా అయితే 7 తమలపాకులను అయితే ఏర్పాటు చేసుకోవాలండి. మనం 7 శనివారం వ్రతం కాబట్టి చేసేది ప్రతి వారం కూడా అట్లా పెట్టుకోవచ్చండి 7 ప్రమిదల్ని. లేదంటే ఎవరు ఓపిక వాళ్ళది. ఫస్ట్ రోజు ఫస్ట్ ప్రమిద అట్లా రెండో వారం 2, అలా మూడో వారం 3, అలా 4వ వారం 4 అలా అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ వారం 2వ వారం అలానే ఈ విధంగా నేను పెట్టుకున్నాను. ఇదైతే 3వ వారం పూజ అండి. నేను 7 ప్రమిదలను అయితే పెట్టుకున్నాను. ఒక్కొక్క దానిలో 7 ఒత్తులు అయితే వేయాలండి. వెంకటేశ్వర స్వామి 7 శనివారం పోతాం కాబట్టి 7 ఒత్తులను అయితే వేసుకోవాలి కంపల్సరిగా. ఇదిగోండి నువ్వుల నూనె అయితే నేను పోసుకుంటున్నాను. శనీశ్వరుడు చాలా ఇష్టం కాబట్టి నువ్వుల నూనెతోనే చేస్తానండి నేనైతే. ఈ విధంగా చూపిస్తున్నట్టుగా మనం నూనెలో తడుపుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి. నేనైతే గౌరీదేవిని కూడా ఏర్పాటు చేసుకున్నానండి. మనకి 7 శనివారం వ్రతం బుక్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. దానిలో అంతా క్లియర్గా ఉంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా కానీ ఆ బుక్లో మనకు మొత్తం ఇస్తాడండి. ఒకసారి అయితే ఆ బుక్ అయితే తీసుకొచ్చుకొని ఒకసారి అయితే చదవండి. చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఇదైతే తాంబూలం అండి సమర్పించాను దేవుడికి. తర్వాత అయితే గ్రేప్స్ అన్నీ నల్లవి ఏ ఫ్రూట్స్ అయినా పెట్టొచ్చండి. చాలా ఇష్టం అండి. నేనైతే ఇది సాంబ్రాన్ కడ్డీతో అయితే వెలిగించాలండి. అగ్గిపుట్టెతో అయితే వెలిగించకూడదు. సాంబ్రాన్ కడ్డీతోనే ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా వెలిగించుకోవాలి. ఈ విధంగా 7 ప్రమిదలను కూడా వెలిగించుకోవచ్చండి. చూపిస్తున్నట్టుగా అయితే వెలిగించుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి 7 శనివారం వ్రతం అయితే చేసుకోండి. చాలా మనసుకి హాయిగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా కడ్డీలు అయితే ఈ విధంగా వెలిగించుకున్నానండి. తర్వాత ఇదిగోండి ఫైనల్గా పూజ అయితే నేను ఈ విధంగా అయితే చేశాను. మన నాన్ వెజ్ మీ ఇష్టం అండి. తింటే తినొచ్చు, లేదంటే లేదు. కాకపోతే శనివారం, ఫ్రైడే, థర్స్డే, గురువారం నుండి తినకుండా అయితే ఉండండి. ఎందుకంటే మనం తిన్నది మన బాడీలోనే ఉంటుంది కాబట్టి 2-3 డేస్ అలానే ఉండిపోతుంది. సో అందుకని మనం గురువారం నుండే నాన్ వెజ్ తినకుండా అయితే ఉండొచ్చు. శనివారం పూజ అవుతుంది కాబట్టి మార్నింగే ఉదయమే కలసం అవన్నీ కదిలించేసి మనం తీసేస్తాం కాబట్టి అప్పుడైతే నాన్ వెజ్ అయితే తినొచ్చండి. అది మీ ఇష్టం అండి. తింటే తినండి, లేదంటే లేదు. నేను ఈ విధంగా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. ఈ విధంగా అయితే తమలపాకుతో నీళ్ళన్నీ చల్లుకోవాలండి. పూజ అయితే ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. నేను ఈ పిండి ప్రమిదలు మనము
తింటే తినొచ్చండి. కొంచెము కాలింది ఉంటుంది కదండి, దాన్ని అయితే కొంచెం తీసుకొని తినండి. మిగతావైతే ఆవుకైతే పెట్టేసేయండి, లేదంటే వాటర్లో కలిపేయండి. పారే నీళ్ళల్లో అయితే నదుల్లో అయితే కలిపేయండి. ఇంకొన్ని ఫైనల్ పూజ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం 7 శనివారాల వ్రతము బుక్ ఉంటుందని చెప్పాను కదండి, ఆ బుక్ అయితే మనం చదవాలండి ప్రతి వారం కూడా. దానిలో గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరము, పద్మావతి అష్టోత్తరం అన్నీ ఉంటాయండి. సో అవన్నీ చదవాలండి. లలిత సహస్రనామం నా దగ్గర అయితే ఇది ఈ విధంగా ఉన్నాయండి. చదువుకుంటే చదువుకోవచ్చు, లేదంటే లేదండి. లలిత సహస్రనామం ఇదిగోండి 7 శనివారం వ్రతం బుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఏ పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనకు అన్నీ పర్టికులర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే మనం బుక్ని అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇదిగో వెంకటేశ్వర స్వామి పూజ అన్నీ ఉంటాయండి. మనమైతే చూసుకోవచ్చు. ఇది వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలి ఇవన్నీ చదవాలండి. మనము కథ కూడా చదవాలి. ఇదిగోండి లక్ష్మీ అష్టోత్తరం చెప్పాను కదండి, అమ్మవార్లు ఇద్దరి ఉంటాయండి, అవి కూడా కంపల్సరిగా చదవాలండి. పద్మావతి అష్టోత్తరం కూడా ఉంటుందండి. సో ఈ విధంగా అయితే అన్నీ చదువుకోవాలండి. కథ అన్నీ ఉంటుందండి. కుమ్మరవాణి కథ అని, వెంకటేశ్వర స్వామి మహత్యం అన్నీ కూడా ఈ బుక్లో అయితే మనకి ఉంటుందండి. మనం బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. సో ఈ విధంగా అయితే చదువుకొని మన పూజ సమాప్తం చేసుకోవాలండి. మనం అంతవరకు చేస్తే మన పూజ సంపూర్ణమైనట్లు. సో నాకైతే తెలిసిన విధంగా నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. మీకేమన్నా తెలిసిన ఉంటే నాకైతే చెప్పండి. సో ఇదండి పూజ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఇదిగోండి గోవిందనామాలు కూడా ఉంటాయండి. గోవిందనామాలు కంపల్సరిగా చదవాలి. ఇదిగోండి చూడండి, చాలా ఉంటాయండి బుక్లో. కంపల్సరిగా గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరం అవన్నీ చదవాలండి. పద్మావతి అన్నీ ఈ విధంగా మనమైతే పూజని అయితే చేసుకోవచ్చండి. సో నా దగ్గర అయితే ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివ బిల్వాష్టకం అని, గణేష్ అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం కూడా ఈ విధంగా ఉన్నాయండి. ఇది లలిత సహస్రనామం. లలిత సహస్రనామం నేను కుదిరినప్పుడైతే చదువుతా అండి. చాలా టైం పడుతుంది లలిత సహస్రనామానికి అయితే. సో నేనైతే ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేశానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద.